సార్ స్టార్ట్ చేయండి సార్. సరే సార్, అందరికీ శుభోదయం. శుభోదయం గురువు. మనం గడిచిన క్లాస్లో మనం నీతి పరిమళాలు పాఠం చూసాము. ఇక వ్యాకరణాంశాల్లో భాగంగా మనం గమనిస్తే ఇవి చేయండి అని 30వ పేజీ తీయండి సార్. పాఠ్య పుస్తకంలో 30వ పేజీ తీయండి అన్న. ఎస్ సార్. కృష్ణం సార్. ఒక నిమిషం ఉండు నాన్న. కనబడుతుందా నాన్న? కనబడతాను సార్. ఇవి చేయండి అన్నాడు. మొదటిది ఎస్ సార్. వినడం, మాట్లాడుతున్నా నన్ను విను 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 విను. మొదటిది పాఠంలోని పద్యాలను అర్థవంతంగా రాగయుక్తంగా చదవండి అన్నాడు. మీరు చదవాలాడ. మనం ఇంతకు ముందు రాగయుక్తంగా చదవడము చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు పాఠ్య పుస్తకంలో దగ్గర పెట్టుకొని దానన్నీ కూడా మీరు రాగయుక్తంగా చదవడము ప్రయత్నం చేయాలి. ఇక రెండవది పద్యాల్లోని నీతిని సొంత మాటల్లో చెప్పండి. ప్రతి పద్యానికి మనం నీతి ఉంది. ప్రతి పద్యంలో నీతి చూసాం. ఈ నీతి అన్ని కూడా మీరు సొంత మాటలో చెప్పండి అన్నాడు. అంటే చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రతి పద్యంలో ఉన్నటువంటి నీతిని మనము సొంత మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇక మూడవది చదువు జీర్ణం కావటాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్పండి అన్నాడు. ఎలా అర్థం చేసుకున్నారు చదువు జీర్ణం కావడము? ఇలా చెప్పండి. పాఠం విన్నారు కదా, చెప్పండి అన్న త్వరగా. జీర్ణం అవడం అంటే, చదువు జీర్ణం అవడం అంటే ఏంటి? చదివిన దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడం అని దాని అర్థం. చదివిన చదువుని గ్రహించి ఆచరణలో పెట్టడం. మనం ఏదైతే మనము గ్రహించామో, చదివిన దాన్ని మనం ఎలా గ్రహించామో దాన్ని మనం ఆచరణలో పెట్టగలగడం. గమనించాలి మీరు. ఇలా అది మాత్రమే కాదు, చదివిన విషయాన్ని ఆధారంగా చేసుకొని దాని తరువాత విషయాలను నేర్చుకోగలడం. ఇలాంటివన్నీ కూడా మనకు చదువు జీర్ణం కావడాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకుంటామని చెప్పవచ్చు. ఇక రెండవది గమనించండి, చదవడం, అవగాహన చేసుకోవడం. పాఠంలోని పద్యాల ఆధారంగా కింద తెలిపిన వాటిని వేటితో పోల్చారో రాయండి అన్నాడు. అందులో మొదటిది ఆ రసజ్ఞత. ఇది గమనించండి మీరు. ఇక్కడ 3 పదాలు ఇచ్చాడు మనకు. రసజ్ఞత, అవివేకం, వాక్కు. ఇక మీరు గమనించగలిగితే కనబడుతుందన్న చూడండి. ఇందులో మొదటిది రసజ్ఞత అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేటితో పోల్చారు. ఈ పద్యాల ఆధారం కింద తెలిపిన వాటిని మనము ఏ పద్యంలో ఉంది రసజ్ఞత అనే పదం? ఏమైనా చెప్పగలరా నాన్న? చెప్పాలి. నీతి పరిమళాలు లో ఉన్నటువంటి పద్యాలు చూసాం మనం. పద్యాల్లో ఈ రసజ్ఞత అనేటువంటి పదం ఏ పద్యంలో, ఎన్నో పద్యంలో ఉంది చెప్పగలరా? మాట్లాడాలి నాన్న త్వరగా. 2వ పద్యంలో ఉంది. చదివిది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచక చాలకున్నా. రసజ్ఞత ఈ పదానికి ఇప్పుడు మనం మీరు గమనించండి. ఇక ఇందులో మనం గమనిస్తే దీన్ని దేడితో పోల్చారు? కూరలో వేసే ఉప్పుతో పోల్చడం జరిగింది. కూరలో వేసే ఉప్పుతో పోల్చడం జరిగింది. ఇంకా రెండవది గమనించండి, అవివేకం. ఈ పదం మనం గమనిస్తే ఈ పదం కూడా చూడండి, ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగడాన్ని అవివేకంతో పోల్చి చెప్పారు. అంటే ఎదుటివారి బలం మనం గమనిస్తాం. మనం ఎదుటివారి బలం తెలియకుండా యుద్ధానికి దిగడం.
కాబట్టి దాంతో పోల్చడం జరిగింది. ఇంకా మూడవది వాక్కు. ఈ పదాన్ని కూడా గమనించండి. దీంతో పోల్చారు. సంస్కారవంతమైన మాటను అలంకారంతో పోల్చారు. వాక్కు మాట చాలా విలువైనది, సంస్కారవంతమైన అంటాం మనం. అందుకే వాక్కుని సంస్కారవంతమైన మాటను అలంకారంతో పోల్చడం జరిగింది. ఇక గమనించండి. ఇక రెండవది గమనించండి. కింద ఇచ్చిన భావానికి తగిన పద్యపాదం గుర్తించి రాయండి. అంటే ఇక్కడ మనం గమనిస్తాం. మనం అంటే భావానికి తగిన పద్యపాదం అంటే మనం చదువుకున్న పద్యాలలో ఎక్కడున్నాయో ఆ పద్యపాదాన్ని మనం గుర్తించాలి. ఏ పద్యపాదం దాన్ని మనం గుర్తించాలి, ఎన్నో పద్యంలో ఉందో. ఇక ఏ పద్యపాదంలో ఉంది మనం గమనించి దాన్ని గుర్తించగలగాలి. గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు. ఏ పద్యంలో ఉంది చెప్పగలరా? అయినా గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు. ఏ పద్యంలో ఉన్నా నోట్ అవ్వాలి. మీరు మౌనంగా ఉన్నారు. ఏ పద్యంలో ఉంది? ఎన్నో పద్యంలో ఉంది చెప్పండి. మొదటి పద్యంలో ఉంది. మొదటి పద్యంలో పాదం గమనించండి. చూడన్నా. చూడండి. గణగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలుకొని పూను. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు. ఇది మొదటి పద్యంలో ఈ పాదంలో మనకు కనబడుతుంది. అంటే మొదటి పాదం చివరిలో నుంచి రెండో పాదం కనబడుతుంది మనకు. రెండో పాదం పూర్తిగా కూడా మనకు కనబడుతుంది. ఇంకా రెండవది గమనిస్తే చూడండి అన్న. రెండవది, పొట్టేలు కొండతో ఢీకొంటే దాని తల పగులుతుంది. ఈ భావానికి అనుగుణంగా మనం పద్యపాదం గుర్తించాలి. అందులోనే ఎన్నో పద్యంలో ఉంది అది చెప్తారా? ఏమన్నా చెప్తారా? మాట్లాడినా. ఎన్నో పద్యంలో ఉంది మీరు గమనించాలి. కొండతో దగ్గరు ఢీకొని ఎంత తాకినం దళవ్రక్కలుంగాక దానికేమి. చూడండి, మనకు 7వ పద్యంలో కనబడుతుంది. మనకు శీర్ష పద్యం పైన కనిపించండి. తేటగీతికి పైన శీర్షం ఉంది. శీర్ష పద్యంలో మనకు ఆ పద్యపాదం 2వ పద్యపాదంలో మనకు కనబడుతుంది. మనకు కొండతో దగ్గరు ఢీకొని ఎంత తాకినం దళవ్రక్కలుంగాక దానికేమి ఉంది. చూడండి. ఇక మూడవది గమనించండి. మూడవది, తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఇది కూడా మనకు ఎన్నో పద్యంలో ఉంది చెప్పండి అన్న. చెప్పాలి, మౌనంగానే ఉన్నారు, మాట్లాడలేదు. 8వ పద్యం తీయండి. 8వ పద్యము, చదువు జీర్ణమైన స్వాంతంబు పండును తిండి జీర్ణమైన నిండు బలము. ఉందా లేదా? అంటే ఇక 2వ పాదం ఆట వెనుకలో ఉంది. అది 8వ పద్యము 2వ పాదంలో కనబడుతుంది మనకు. తిండి జీర్ణమైన నిండు బలము పద్యపాదం. ఇంకా చివరికి 4వది గమనించండి. ఈ రసజ్ఞత లేకపోతే గొప్పవాళ్ళు మెచ్చుకోరు. ఇక్కడ మీరు గమనించాలి. ఏ పద్యంలో ఉంది తీయండి అన్న. 2వ పద్యం తీయండి. 2వ పద్యంలో ఉంది చూడండి. 2వ పద్యంలో మొదటి పాదం నుంచి ప్రారంభమవుతుంది.
చదివిది ఎంత కలిగిన వదలండి. రసజ్ఞత ఇంచక చాలకున్నా ఉంది అక్కడ మనకు. నా చదువు నిర్ధకంబు గుణ సమ్మితులెవ్వరు మెచ్చరచటం. గమనించండి. కాబట్టి మెచ్చరు అంతవరకు కనబడుతుంది ప్రతిపాదం. ఇలాంటివే మనకు రాసేసాం మనం. ఇంకా నాకు ఈ వరకు రాసేసాం. ఇంకా మూడోది గమనించండి. సభారంజన శతకంలో క్షమ అనే పదాన్ని ప్రతి పాదంలోనూ వాడటం కనిపిస్తున్నది కదా. క్షమను ఏ ఏ అర్థాలలో ఉపయోగించారో చెప్పండి. సభారంజన శతకం అన్నాం. ఎన్నో శతకం అది, ఎన్నో పద్యం అది ఈ శతక పద్యము మన నీతి పరిమళాల పాఠంలో ఎన్నో పద్యం ఎవరు చెప్పగలరా అన్న? ఎన్నో పద్యం అది? సభారంజన శతకం ఐదవ పద్యం గమనించండి. ఆట వరదలో ఉంది. క్షమన కడంకనెవరు కాపాడుకుందరు, క్షమను చెరము వారు కావగలరు ఉంది చూడండి. 5వ పద్యము. ఈ 5వ పద్యంలో మనం గమనిస్తాం ఇక్కడ. అంటే ఇక్కడ క్షమ అనేటువంటి పదాన్ని మనకు ఏ అర్థాల్లో ఉపయోగించారో మనం చెప్పాలి. ఏ అర్థాలు, దాని భావాన్ని మీరు గమనిస్తే మీకు అక్కడ కనబడుతుంది. క్షమ మొదటిది. ఎవరు ప్రయత్నంతో క్షమను అంటే ఓరిమిని, అంటే మొదటిది ఓరిమి, రెండవది భూమి, మూడవది సహనం, నాలుగవది సమర్థత. అందుకే మనకు ఆ పద్యపాదంలో మనం గమనిస్తే ఎవరు ప్రయత్నంతో క్షమను అంటే ఓరిమిని కాపాడుకుంటారో వారు క్షమను అంటే భూమిని కాపాడుతారు. ఎవరిలో క్షమ అంటే సహనం నిశ్చలంగా ఉంటుందో వారు అన్ని పనుల్లోనూ క్షములై అంటే సమర్థులై ఉంటారు. అంటే 4 రకాలుగా మనకు అక్కడ ఉపయోగించడము. క్షమ అనే పదాన్ని అక్కడ మనకు 4 రకాలుగా చెప్పడం జరిగింది. అంటే మొదటిది ఓరిమి, రెండవది భూమి, మూడవది సహనం, నాలుగవది సమర్థత. అంటే క్షమ అనే పదాన్ని ఈ 4 రకాలుగా కూడా మనకు ఆ 4 రకాల అర్థాలతో ఉపయోగించడం జరిగింది. ఇక 4వది గమనించండి. పాఠంలోని పద్యాలు ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి. తప్పు ఒప్పులు గుర్తించాలి మనం. అందులో మొదటిది రత్నహారాలు మనిషికి నిజమైన అలంకారం. గమనించండి. రత్నహారాలు మనిషికి నిజమైన అలంకారం. తప్ప ఒప్ప? మాట్లాడాలా అన్నా? మాట్లాడండి. గుణశేఖర్ చదువు అయినా చెప్పు నాయనా. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. గుణశేఖర్. తప్పు సార్. తప్పు. ఇక రెండవది గమనించండి. సరే నాన్న. రెండవది ఉప్పు లేని కూరైనా రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటుందా? తప్పు సార్. ఇక మూడవది గమనించండి. సూర్యుని పైకి దుమ్మెత్తి పోస్తే అది పోసిన వాడి మీదే పడుతుంది. అవునా? ఒప్పు. గమనించండి. తిండి జీర్ణం కాకపోతే మనకు ఆరోగ్యం. అవునా? తప్ప ఒప్ప? ఇక మీరు గమనించండి. రాసుకోండి. మీ పాఠ్య పుస్తకాలు కూడా రాసుకోవాలి మీరు. తర్వాత గమనించండి అన్న. ఇవి ఇందులోనే ఉన్నాయి మనకు నానా.
ఈ పాఠం ఆధారంగా జవాబులు రాయని అన్నాడు, అవి రాసేయండి. స్వీయ రచన అవన్నీ కూడా మీకు తెలుసు, అంటే సొంతంగా రాయడం ఏ విధంగా రాయడమో పాఠం ఆధారంగా చేసుకుని 5 వాక్యాల సమాధానం రాసేయండి. ఇంకా 4వది గమనించండి, పదజాలం. ఇందులో మనం గమనిస్తే మొదటిది, కింది వాక్యాల్లో సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి వాటి కింద గీత గీయండి అన్నాడు. అంటే గమనించండి, వాక్యం చదువుతున్నాను. హృదయం మంచిదైతే అతడు మంచి మనిషి, అతని జన్మములో అందరి పట్ల అభిమానమే ఉంటుంది, ఎదలో కల్మషం లేకుండా మాట్లాడితే అందరి చిత్తాలు సంతోషిస్తాయి. ఇక్కడ వాక్యం మనం చదివాం. మనం ఇందులో గీతకి మనం గీసి పెట్టాడు, మీరు గమనించండి. అంటే సమానమైన అర్థాలు ఇచ్చే పదాలు ఏ పదాలు ఉన్నాయి? అవును, గమనించండి. దండము, చిత్తాలు. గమనించాలి. గీత గీయండి, మీరు కూడా గీత గీయండి, మీ పుస్తకాల్లో గీత తీసుకోండి. ఇక రెండవది గమనించండి, మిడతలు చిచ్చుపైకి ఎగసి పడ్డాయి, అడవిలో వహిని రగులుకున్నది, అగ్నిలో చేయి పెడితే కాలుతుంది. ఇందులో కూడా మనం చూసినాము పదాలు, వహిని, అగ్ని, చిచ్చు, నిప్పుతో సంబంధించినవి. ఇవన్నీ కూడా ఆ పదాల కింద మీరు గీత పెట్టండి. ఇంకా రెండవది గమనించండి, గీత పెట్టమన్నాడు, పెట్టేసేయండి. పెట్టారా? కింది పదాలకు వ్యతిరేకార్థకం రాసి ఈ 2 పదాలతోనూ సొంత వాక్యాలు రాయండి అన్నాడు. అంటే ఇప్పుడు మనం రాయబోతున్నాం, మీరు గమనిస్తే సొంత వాక్య ప్రయోగం మనం చేయబోతున్నాం. చూడండి అన్న, ఉదాహరణకు కీర్తి ఇచ్చాడు, దీనికి వ్యతిరేక అపకీర్తి. అవును, ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ 2 పదాలు ఉపయోగించి సొంత వాక్యం తయారు చేశారు. ఎవరో మాట్లాడుతున్నారమ్మా, నాన్న మీరు చేసుకోండి, మాట్లాడాలి, శబ్దాన్ని పడకూడదు. ఇక్కడ గమనించండి, కీర్తి అనేటువంటి పదానికి వ్యతిరేకార్థక పదం అపకీర్తి. మంచి పనులు చేస్తే రెండింటి ఉపయోగించి సొంత వాక్యం రాయబోతున్నాం. మంచి పనులు చేస్తే కీర్తి వస్తుంది. మంచి పనులు చేస్తే నైనా చూడండి, డిస్టర్బెన్స్ ఉంది. అయినా మీట్ చేసుకున్నా, మీట్ చేయనా, నువ్వు మైక్ ఆఫ్ చేసి మీట్ చేసి. మంచి పనులు చేస్తే కీర్తి వస్తుంది, చెడ్డ పనులు చేస్తే అపకీర్తి వస్తుంది. అంటే 2 పదాలు అక్కడ కనపడతాయి. కీర్తి అనే పదము ఉపయోగించి సొంత వాక్యం రాయడం జరిగింది, తర్వాత అపకీర్తి అనే పదాన్ని ఉపయోగించి కూడా సొంత వాక్యం రాయడం జరిగింది. ఇలాంటివే కొన్ని పదాలు కింద ఇచ్చాడు, 4 పదాలు ఇచ్చాడు. ఆ 4 పదాలు కూడా ఇప్పుడు మనం వాటికి వ్యతిరేకార్థక పదం రాసి ఆ 2 పదాలు ఒక్కొక్కటి 2 పదాలు ఉపయోగించి మనం సొంత వాక్యం రాయబోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పాలి, సొంత వాక్యం రాయడం మీకు తెలుసు కదా. మొదటిది అహితం. అహితం హితం హితం సార్, హితం. బాగుంది. ఇప్పుడు ఈ అహితము, హితం 2 పదాలు ఉపయోగించి మనము సొంత వాక్యం రాయాల. చెప్పండి, సొంత వాక్యం చెప్పండి. చెప్పండి అన్న, చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, పదాలు ఉన్నాయి. జగదీష్, పి జగదీష్. ఏంటి బాబు, లైట్స్ మీద గీతలు పెట్టడము, గీత పెట్టేటప్పుడు కూడా సార్ చూడండి సార్. అంటే అహితం అనే పదానికి వ్యతిరేక పదము హితం అన్నమా, వ్యతిరేకార్థక పదం. ఇప్పుడు 2 ఉపయోగించి సొంత వాక్యం రాయబోతున్నాం. పెద్దల కఠినమైన మాటలు చిన్నవారికి అహితంగా తోస్తాయి, కానీ
అవి వారికి హితం చేకూరుస్తాయి, అంటే మేలు చేకూరుస్తాయి, మంచి వాటిని చేకూరుస్తాయి, మంచి బోధనలే వాళ్ళకి చేకూరుతుందని. అంటే గమనించండి, పెద్దల కఠినమైన మాటలు చిన్నవారికి అహితంగా తోస్తాయి, కానీ అవి వారికి హితం చేకూరుస్తాయి. ఇక రెండవది గమనించండి, బాగుపడు, దీనికి వ్యతిరేక పదం రాయాలి, చెడిపోవు. ఇప్పుడు బాగుపడు, చెడిపోవు రెండు పదాలకు కలిపి మనము ఒక వాక్య నిర్మాణం చేయాలి, మా సొంత వాక్య ప్రయోగం చేయాలి. చెప్పండి, మీరు సొంతంగా చెప్పండి అన్న, చెప్పాలా? చెప్పండి అన్న. గమనించండి, తల్లి గురువుల మాటలు వింటే బాగుపడతావు, కానీ చెడిపోవు. మీరు గమనించాలి, తల్లి గురువుల మాటలు వింటే బాగుపడతావు, కానీ చెడిపోవు. ఇక ఈ గమనించండి, నిస్సారం, ఈ పదానికి వ్యతిరేక పదం సారం రాసాం. ఇప్పుడు నిస్సారం, సారం రెండు ఉపయోగించి కూడా మనము సొంతంగా ప్రయోగం చేయాలి. వాక్యం చెప్పండి నాన్న, మీరు కూడా చెప్పండి అన్న. చూడండి సార్, నిస్సార్ సార్, తులసి సార్, సార్ మీరు చెప్పండి సార్, నేను చూస్తున్నాను సార్. సరే చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాము, నిస్సారం వ్యతిరేక పదం గమనిస్తే సారం, ఇందులో మనం గమనిస్తే సార్ మళ్ళీ స్లైడ్ పెట్టండి సార్. పెడతాను సార్, చూడండి ఎవరు వాళ్ళు చూడండి. చూడండి అన్న, ఇక నిస్సారం దానికి వ్యతిరేక పదము సారం. నా సారం కల మాటలు నీకు నిస్సారంగా తోచాయి లేదా తోస్తున్నాయి. నా సారం గల మాటలు నీకు నిస్సారంగా తోస్తున్నాయి లేదా తోచాయి. ఇంకా ఈ గమనించండి, ఫలం, నిష్ఫలం. ఫలం అనే పదానికి వ్యతిరేక పదం నిష్ఫలం. వాక్యం చెప్పండి, సొంత వాక్య ప్రయోగం చేయండి, ప్రయత్నం చేయండి. కష్టపడితే ఫలం లభిస్తుంది సార్. కష్టపడితే ఫలం లభిస్తుంది. నిష్ఫలం చెప్పాలి కదా. కష్టపడకపోతే చెప్పమ్మా. నిష్ఫలం వస్తుంది. సరే గమనించండి, మూర్ఖుడికి హితోపదేశం చేయడం నిష్ఫలం, దానివల్ల ఫలం ఉండదు, అంటే ప్రయోజనం ఉండదని. ప్రయోజనం ఉండదు. మూర్ఖుడికి హితోపదేశం చేయడం నిష్ఫలం, దానివల్ల ఫలం ఉండదు, అంటే ప్రయోజనం ఉండదు. ఇక గమనించండి, మూడవది, కింది పదాలు చదవండి. ఏవైనా రెండేసి పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి అన్నాడు. అంటే రెండు పదాలు ఉపయోగించి మనం సొంత వాక్యం రాయాలి. ఇచ్చాడు అక్కడ, మనం ఏ వరకు ఇచ్చాడు, ఆ మొదలుకుని ఏ వరకు. గమనిస్తే చదువు, చెడిపోవు, ధనం, మా జీవితానికి మార్గం చూపుతుంది సార్. అది ఉదాహరణ వాళ్ళు ఇచ్చేసారు మనకు. చదువు జీవితానికి మార్గం చూపుతుంది అంటే చదువు అనే పదము, మార్గం అనే పదం, రెండు పదాలు ఉపయోగించి అక్కడ సొంత వాక్యం రాయడం జరిగింది. ఉదాహరణ ఇచ్చారు. ఇలాంటివి మరికొన్ని మనం ఈ విధంగానే రెండు పదాలు కలిపి, అక్కడ ఉన్న రెండు పదాలు కలిపి మనం సొంత వాక్య ప్రయోగం చేయాలి. చెప్పండి, అక్కడ ఉన్న పదాలను ఉపయోగించి చెప్పండి, ప్రయత్నం చేయండి. గమనించండి, దుష్టుడు ఇచ్చాడా, దుష్టుడు చెడిపోవట తథ్యము కదా.
మీరు గమనిస్తే చెడిపో వచ్చింది, దుష్టుడు వచ్చినాయి. రెండు పదాలు ఉపయోగించడం మనం. దుష్టుడు చెడిపోవట తథ్యము రాసుకోండి. ఇంకా చెప్పండి. ఇప్పుడు రెండు పదాలు వాడు ఉదాహరణ అక్కడే ఒకటి ఇచ్చారు, మనం ఒకటి చెప్పాము, ఇంకా ఒకటి చెప్పండి. ఇంకా కూడా ఉన్నాయి కదా పదాలు, ఉపయోగం చెప్పండి. దుష్టుడు మంచి మార్గంలో సంచరించడు, దాన్ని ఉపయోగించి చెప్పినప్పుడు. దుష్టుడు మంచి మార్గంలో సంచరించడు. ఇంకా చెప్పండి అన్న. ఇంకా ధనం బలం ఉన్నవాడికి గర్వం వస్తుంది. ధనం బలం ఉన్నవాడికి గర్వం వస్తుంది. అక్కడ బలం కూడా ఉంది మనకు. ధనం బలం అంటే బలం కూడా ఉపయోగించేస్తాం ఆ పదం కూడా. ఇంకా త్వరగా దుష్టుడు సంచల స్వభావం కలవాడు. సంచల స్వభావం ఏ కూడా అయిపోయింది. దుష్టుడు సంచల స్వభావం కలవాడు. ఇంకా ఆరాలు ఉన్నాయి, చెప్పండి. వాటి ఉపయోగం చెప్పండి. ఆరాలు ధనం ఎప్పటికైనా పోయేవే. ఇంకా మరికొన్ని పదాలు అంటే చదువు ఉపయోగించేశాం. చెడిపోవు, హారాలు, ధనం, దుష్టుడు, బలం, మార్గం, చంచల స్వభావం అయిపోయినాయి కదా. ఇంకా నాలుగోది గమనించండి. నాలుగో స్లైడ్ లో అంటే ఏడోది గమనించండి. భాషల గురించి తెలుసుకున్నాం. అవన్నీ కూడా సృజనాత్మక సంవత్సరాన్ని కూడా మీరు చేయండి. ఇక భాషల గురించి తెలుసుకుందాం. కింది పదాలను విడదీసి సందుల పేర్లు రాయండి. అంటే విడదీయడం మనకు తెలుసు, ఇంకో తరగతిలో నేర్చుకున్నారు కదా. అంటే పదాన్ని ఏ విధంగా విడదీయాలని సంధి పదాలు గమనించండి. చాలకున్నా, అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. చాలక ప్లస్ ఉన్న పదాన్ని విడదీశాడు. అందులో ఏమేమి ఉన్నాయి? పూర్వపదం ఏంది? అక్కడ పూర్వపదం చివరి అక్షరం ఏంది చెప్పండి. కా ఉంది అక్కడ. చాలక ఉంది. కాల ఏ శబ్దం ఉంది? ఆ ఉంది. పరపదము మొదటి అక్షరం ఏముంది? పరపదం మొదటి అక్షరం ఉన్నా. పరపదం రెండవ పదము. పరపదం మొదటి అక్షరం ఏముంది? ఊ ఉంది. ఆ ప్లస్ ఊ. గమనించండి. అత్వ సంధి, అత్తునకు అచ్చు పరమవుతుంది మనకు. అత్వ సంధి లేదా అకార సంధి అని కూడా అంటారు. అత్వ సంధి. ఇక రెండోది అదేమిటి? గమనించండి. అదేమిటి? అదేమిటి? అది ప్లస్ ఏమిటి? దేలో ఏముంది? ఏ శబ్దం మనకు? దే. అదేమిటి? అది ప్లస్ ఏమిటి? ఇందులో చూడండి, పూర్వపదం చివరి అక్షరం ఏముంది? ది ఉంది. ఇది ప్లస్ ఈ కలిస్తేనే ది అయింది మనకు. అంటే చివరి అక్షరం ఏముంది? ఈ ఉంది. ఈ శబ్దం ఉంది మన కాడ. పరపదం మొదటి అక్షరం ఏముంది? పరపదం రెండవ పదం మొదటి అక్షరం ఏముంది నాన్న? ఏ. కాబట్టి ఈ ప్లస్ ఏ, అందుకే దే.
అదే అదేమిటి వచ్చింది మనకు. అదేమిటి మనకు ఇత్వ సంధి మనకు వికారానికి అచ్చు ఇత్వ సంధి అనేది వికార సంధి అని కూడా అంటారు. ఇంకా ఈ గమనించండి. వెళ్ళాలని వెళ్ళాలని వెళ్ళాలి ప్లస్ అని. ఆ లీలో ఏ శబ్దం ఉంది? ఈ ఉంది. ఇల్ ప్లస్ ఈ అంటే పూర్వపదము చివరి శబ్దం గమనించండి. మనం అక్షరం ఆడ ఈ ఉంది మనకు. ఈ పరపదం మొదటి అక్షరం ఉంది. పరపదం మొదటి అక్షరం రెండో పదంలో మొదటి అక్షరం ఉందన్న ఉత్తర. కాబట్టి ఆ ఉంది. ఈ ప్లస్ ఆ వెళ్ళా లా ఆ ఉంది చూడండి అక్కడ. వెళ్ళాలని వెళ్ళాలని. అందుకే మనం గమనిస్తే ఇత్తు అచ్చు పరమైతుంది. ఇది కూడా ఇత్వ సంధి. ఇత్వ సంధి ఇకారం అంటే ఇత్వానికి ఇకార సంధి అంటాం మనం, ఇత్వ సంధి. ఇంకా ఈ గమనించండి. ఒకంత ఒక ప్లస్ ఇంత ఒకంత అందులో ఆ ప్లస్ ఈ ఉంది చూడండి. కాలం ఏముంది? ఇక్ ప్లస్ ఆ శబ్దం ఆ ఉంది అక్కడ మనకు. అచ్చు అచ్చునకు అకారానికి అచ్చు పరమైతుంది. ఈ ఇంత అంటే అత్వసంధి. అత్వసంధి. ఇంకా రెండోది గమనించండి. కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరం కింద గీత గీయండి. పూచెను, వచ్చను, చూచన్, ఉండన్. గమనించండి. పదాలు ఇచ్చాడు. ఆ పదాల కింద మీరు గీత గీయాలి మనం. అంటే ఏమిచ్చాడు? పదంలోని చివరి అక్షరం కింద గీత గీయండి అన్నాడు. పదం అంటే ఏంది? పూచెను ను. పదంలో చివరి అక్షరం ను. వచ్చను ను. తినేను ఆ పదంలో చివరి అక్షరం ను. చూచన్ ఇన్నది. ఇండెన్ ఇన్. అక్కడ గమనించారు. పై పదాలను గమనిస్తే పదాల చివర ను ఇన్లు కనిపిస్తాయి. అదే కదా. ఆ మూడు పదాల్లో నూలు కనపడుతున్నాయి చివరి అక్షరము. అదేవిధంగా రెండు పదాల్లో ఇన్ కనపడుతుంది మనకు. అందుకే ను ఇన్లు కనిపిస్తాయి అంటే పదాల చివర నకారం ఉన్నది. అది నువ్వు కావచ్చు, ఇన్ కావచ్చు, నకారం కదా. నకారం ఉన్నది పదాల చివర. ఈ నకారాన్ని ధృతం అంటారు. నకారాన్ని ధృతం అని అంటారు. ఈ చివరన నకారం గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. నకారాన్ని ధృతం అంటారు. ధృత ప్రకృతికాలు అంటే చివరన నకారం గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. పూచను, వచ్చను, చూచన్ మొదలైనవి ధృత ప్రకృతికాలే. చివరిలో మనకు నువ్వు ఉంది చూడండి, నకారం ఉంది, ఇన్నుంది, నకారం. కాబట్టి మరికొన్ని ధృత ప్రకృతికాలు రాయండి అన్నాడు. మీరు ఇది అభ్యాసం తీసుకొని మీరు రాయండి. ఇలాంటి పదాలు అంటే పదం చివర నకారం వచ్చాయి మరికొన్ని రాయమన్నాడు. ధృత ప్రకృతికాలకు సంబంధించిన పదాలు మరికొన్ని మీరు ఇంటి పని చేయండి. ఇంకా మూడోది గమనించండి. కింది వాటిని గమనించండి సార్. కింది వాటిని గమనించండి. ఉదాహరణకు ఆ గమనించండి. పూచన్ ప్లస్ కలువలు. సార్ చెప్పండి సార్. సార్ పూచన్ ప్లస్ కలువలు, పూచన్ ప్లస్ గలువలు. ఇక్కడ మీరు గమనించాలి. మొదటి దాంట్లో ఏమో పూచన్ ప్లస్ కలువలు కా వచ్చింది. రెండో దాంట్లో గమనించండి. పూచన్ ప్లస్ గలువలు గా వచ్చింది.
మీరు గమనిస్తే అంటే పరపదము మొదటి అక్షరం గమనించండి. అక్కడ మీరు మొదటి పదం విడదీసినప్పుడు కా రావడం జరిగింది. దాని కింద గీత పెట్టా, సన్న గీత పెట్టా నేను. రెండవ పదంలో గమనిస్తే గా వచ్చింది, కలువలు గలువలు. ఇంకా రెండవ దాంట్లో గమనించండి, దసన్ ప్లస్ చూచి. ఇక రెండవ దాంట్లో గమనిస్తే దసన్ ప్లస్ జూచి, జూ వచ్చింది. మొదటి దాంట్లో ఏమో చూ వచ్చింది. రెండవ దాంట్లో గమనిస్తే పరపరము ఏమొచ్చింది, జూ, జూచి, జూ వచ్చింది. దానికన్నా కూడా సన్న గీత పెట్టండి మీరు. ఈ చేసన్ ప్లస్ టక్కు, మొదటి దాంట్లో గమనిస్తే టక్కు. రెండవ దాంట్లో గమనిస్తే చేసన్ ప్లస్ డక్కు, దా వచ్చింది. పైన తెలిపిన ఉదాహరణ లాగా కింది వాటిని వివరించండి. ఇప్పుడు మనం ఏ విధంగా ఉదాహరణ చూసామో ఆ విధంగానే కొన్ని ఇచ్చాడు. మనము రెండవ రూపాన్ని మనం తయారు చేయాలి. మనం చూద్దాం. చేసెను ప్లస్ తల్లి, చేసెను ప్లస్ తల్లి ఏ విధంగా వస్తుంది? చేసెను ప్లస్ దల్లి, దా వస్తుంది. దల్లి, తా, దా. గమనిస్తే మీరు దశను రెండో గమనించండి. దశను ప్లస్ చూసి. ఇప్పుడు